రాజాసాబ్ సినిమా ఇప్పుడే చూసి వచ్చాము. సో అన్ని స్టేట్లలో వేరు, తెలంగాణ స్టేట్లో వేరు, సపరేట్గా పడింది అనమాట. తెలంగాణ స్టేట్లో చాలా లేట్గా పడింది. దానికి కారణాలు ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు రాజాసాబ్ సినిమా చూసి వచ్చాం. దాని పరిస్థితి ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, రెబల్ స్టార్ నటించిన రాజాసాబ్ సినిమా ఎలా ఉంది ఏంటి, కొండాపూర్ అడ్రస్ ఇచ్చిన మారుతి గారి ఇంటికి వెళ్ళాలా వద్దా, వెళ్తే ఏంటి పరిస్థితి, వెళ్ళేటప్పుడు బిర్యానీ తీసుకెళ్లాలా లేకపోతే చేతిలో రాడ్లు పట్టుకెళ్ళాలా అనేది మాట్లాడుకుందాం. సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే జెన్యున్గా మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. మన ఒపీనియన్ కూడా మనం ఇక్కడ చెప్పాలి కదా, తప్పదు. డిస్క్లైమర్ ఏంటంటే ఆమె హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ అన్న. అదే డిస్క్లైమరు. బట్ రివ్యూకి దీనికి అసలు సంబంధమే ఉండదన్నమాట. లెట్స్ స్టార్ట్. హలో, వెల్కమ్ టు ఛానల్. పరమేశ్వర కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసుకుంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ప్రభాస్ అన్న సినిమా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పండగ బొమ్మ, కామెడీ ప్లస్ హర్రర్, మారుతి సినిమా అదే ఊపులో అదే రేంజ్లో సినిమాకి వెళ్ళాలనుకున్నాము. లిటిల్ డిసప్పాయింట్మెంట్. సినిమా టికెట్స్ 11 ఓపెన్ అయ్యాయి తెలంగాణ స్టేట్లో. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. బట్ అయినా కానీ సినిమా థియేటర్లోకి వెళ్ళినప్పుడు సినిమా స్టార్ట్ అయింది. సినిమా చూడడానికి కూర్చున్నప్పుడు ఇట్ వాస్ గుడ్. ప్రభాస్ అన్న ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమా హిట్ అయింది, సినిమా ఆడింది, సినిమా ఆడుతుంది, సినిమా ₹1 కలెక్ట్ చేస్తుంది అంటే దానికి 110% కారణము ప్రభాస్ అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాదు, డైరెక్టర్ కాదు, ఇంకా ఏ డిపార్ట్మెంటు కూడా కాదు. ఒక్క ప్రభాస్ అన్న పేరు మీద మాత్రమే ప్రతి రూపాయి కూడా కౌంట్ అవుతుంది. అది నో మ్యాటర్ వాట్. ప్రభాస్ అన్న వన్ మ్యాన్ షో అనమాట. ప్రభాస్ అన్నది సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ స్క్రీన్లో కనిపిస్తుంటాడు. 120 రోజుల కాల్ షీట్లు ఏదైతే ఇచ్చాడో ఆ 120 రోజుల కాల్ షీట్లకు వర్త్ అనమాట. ప్రభాస్ అన్న అక్కడ స్క్రీన్ మీద కనిపించడము. దాని తర్వాతకు వచ్చేసరికి స్టోరీ దగ్గరికి వచ్చేసరికి దీంట్లో కూడా ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టోరీ దగ్గరికి వచ్చేసరికి పెద్దగా స్టోరీ ఏం లేదు, బట్ మైండ్ గేమ్ ఉంది. హర్రరు, మైండ్ గేము. ఇప్పుడు ఇలాంటి కథతోటి సినిమా ఒక పెద్ద హీరోని తీసుకురావచ్చి దాంతో చెయ్యాలా అంటే నేనేమంటానంటే, ప్రభాస్ అన్న లాంటి ఒక పెద్ద హీరో అలాంటి ఒక హారర్ కామెడీలో చేస్తే ఏమైందంటే ఉన్నది అక్కడ ప్రభాస్ అన్న, ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, ఒక్క చేతితో 100 మందిని కొట్టగలిగే సత్తా ఉన్న హీరో. అలాంటి ఒక హీరో అక్కడ ఉన్నప్పుడు ఎవడు ఏ దయ్యం వచ్చి ఏం పీకుతుంది ఎవరినైనా కానీ. కాబట్టి గుండె మీద చేసుకొని కూర్చొని చూడొచ్చు. ఆ మూడ్లోకి వెళ్ళడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట అలాంటి హర్రర్ కామెడీ తీసినప్పుడు. అందుకనే మారుతి గారు ఏం చేశారంటే ఆయన కొంచెం బ్రెయిన్ గేమ్ని యాడ్ చేశారు. అది ఎంతవరకు వర్కౌట్ అయింది అంటే ఫస్ట్ హాఫ్ నుంచి కథ, స్పాయిలర్స్ ఏమి ఉండాలి అండి, ఫస్ట్ హాఫ్ నుంచి కథ స్టార్టింగ్ నుంచి జరుగుతూనే ఉంటుంది. పోయే కొద్దీ ఒక వ్యక్తి, ఒక బామ్మ, ఆ బామ్మకి ఒక మనవడు, ఆ బామ్మకి ఒక ఆయన, ఆయనే వాళ్ళ తాత. ఆ తాత కోటకి వీళ్ళు వెళ్తారు. కోటలో నుంచి బయటికి రావడం కోసం వీళ్ళు తాత హిప్నటైజ్ చేస్తూ ఉంటారు. కొన్ని సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. చాలా మందికి డౌట్లు కూడా రావచ్చు సినిమా చూసిన వాళ్ళకి. సినిమా ఆ కోట అసలు అక్కడ ఎందుకు ఉంది, ఆ కోటలోకి వీళ్ళు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, అసలు ఆ కోటని బయట నుంచి చూస్తున్న వాళ్ళు ఆ కోటలోకి వీళ్ళు ఎందుకు వెళ్ళేలాగా చేశారు, పోలీసులు ఏం చేశారు, అది 2020లోనే జరుగుతుంది కదా, ఇప్పుడు జనరేషన్లోనే జరుగుతుంది కదా, ఒక్క జనరేషనే కదా, జస్ట్ ఒక్క జనరేషనే కదా, ప్రభాస్ మనవాడు కదా, ఇప్పుడు ఏం జరుగుతుంది, అసలు లోపల ₹500 నోట్లు ఎందుకు ఉన్నాయి, అసలు వీడియో కాల్స్ ఎందుకు మాట్లాడుకున్నారు, సెల్ ఫోన్స్ ఎలా వెళ్ళాయి, సెల్ ఫోన్స్ సిగ్నల్ ఉంటే అక్కడికి ఎవరు రాలేదా, ఇవన్నీ చాలా మందికి వచ్చే డౌట్లే. బట్ అక్కడే మారుతి బ్రిలియన్స్ అనేది కనిపించింది. మారుతి బ్రిలియన్స్ ఎక్కడ చూస్తే అది హిప్నటైజ్ చేస్తాడు వాళ్ళ తాత. అంటే లోపల ఉన్న ప్రభాస్ ఎవరితో మాట్లాడాలనుకుంటే వాళ్ళతో మాట్లాడతాడు. లోపల ప్రభాస్ ఏదైతే చూడాలనుకుంటాడో అది చూస్తాడు. బయట నుంచి ప్రభాస్కి ఏదైతే ఒక ఇల్లు కనిపించాలనుకుంటుందో ప్రభాస్కి ఆ ఇల్లు కనిపించుద్ది. బయట నుంచి లోపలికి ఎవరైతే రావాలనుకుంటాడో వాళ్ళ తాతని వాళ్ళ తాత వాళ్ళని లోపలికి తెప్పించుకుంటాడు. కాబట్టి దీంట్లో మళ్ళీ మనం ఏదైనా కొత్తగా వెతకాలి అనుకుంటే వెతకలేము. అండ్ బాద్షా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, 11 పద్మనాభ సింహ కళ ఊహల్లో నుంచి వచ్చినవి ఈ ఆలోచనలు, సన్నివేశాలు అన్నట్టు అవి మారుతి రాసిన సన్నివేశాలు. అది బ్రిలియన్స్ యాడ్ అవుతుందంటే ఎక్కడ బ్రిలియన్స్ యాడ్ అవుతుంది అంటే సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో బ్రిలియన్స్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్ అనమాట, మామూలుగా ఉండదు ఆ థింగ్. ఆ ఐడియాలజీ కానీ లైక్ ఆ బ్రెయిన్ గేమ్ ఆడటము, క్లైమాక్స్ ఒక 30 మినిట్స్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే ఒక పెద్ద హీరోతోటి ఒక సినిమా తీస్తున్నప్పుడు ఒక ఎండ్ క్లైమాక్స్ అలాగ ఉంటేనే ఆ వెయిటేజ్ అనేది దొరుకుద్ది. బట్ అన్ఫార్చునేట్లీ దాన్ని సడన్గా ఆపేస్తారు. లైక్ మనం రాధేశ్యామ్ సినిమా చూసినప్పుడు ఆ బోట్లో ఒక సిచ్యువేషన్ ఉంటుంది, ప్రభాస్ అనేది సడన్గా దాన్ని ఆ మధ్యలో ఆపేస్తారు. అక్కడ అలా ఆపేయటం ఎంత
అది అనిపిస్తుందో. సో ఇక్కడ కూడా ఇంకొంచెం చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది కానీ బట్ సడన్గా ఆపేస్తాడు. సో ఇదొకటి అనమాట. అండ్ మొత్తం మీద కామెడీ కూడా కొంచెం హైలైట్ అవుతుంది. సో ప్రభాస్ అన్న కొన్ని చోట్ల మంచిగానే చేస్తారు. ప్రభాస్ అన్న బాడీ లాంగ్వేజ్ కానీ ప్రభాస్ అన్న డైలాగ్స్ కానీ బాగానే ఉన్నాయి. బట్ ఆ డబ్బింగ్ చెప్పేటప్పుడు మేబీ ఎక్కువ సౌండ్ కనిపిస్తూ ఉంది థియేటర్లో కూడా. ఆ బేస్ వాయిస్ వస్తూనే ఉంది. దాన్ని కొంచెం చూసుకొని ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఏదో ఒక రూమ్లోనే తీసినట్టే క్లియర్గా కనిపిస్తూ ఉంది. చుట్టూతా గ్రీన్ మ్యాట్ సినిమా నాకు క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఎడిటింగ్ కూడా ఏదో ఒక రూమ్లో ఉండి చెప్పినట్టే కనిపిస్తుంది తప్పితే ఆ ఈజీగా అనిపించలేదు. అంటే లైక్ ఎడిటింగ్ కాదు, డబ్బింగ్లో ఆ ఈజీ కనిపించలేదు. సో అదొకటి బిగ్గెస్ట్ మైనస్ అనిపించింది ప్రభాస్ అన్న విషయం దగ్గరికి వచ్చేసరికి. ఒక ఫైట్ ఏదో ఉంది, ఆ ఫైట్ కూడా చాలా ల్యాగ్ ఫైట్ అనిపించింది. సో నేను మళ్ళీ చెప్తున్నా, క్లోజ్అప్లకి సో ప్రతి షార్ట్కి క్లోజ్అప్లు వేసే ఫైట్లకి నేనైతే మాత్రం కంప్లీట్లీ ఆపోజిట్ ఉంటే అలాంటి ఫైటే అక్కడ జరిగింది. సో అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ముసలితో ఫైట్ న్యాచురల్గానే అనిపించింది. సో బట్ కామెడీ కొంచెం వరకు వర్కౌట్ అయింది. ప్రభాస్ అన్న కొంచెం వరకు సినిమాని పరిగెత్తిచ్చాడు. సో 2xలో మనం ఇప్పుడు ఈ వీడియోని మీరు 2xలోను 3xలో పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. సినిమా పరిగెత్తా ఉందన్నమాట. సో కొంచెం స్టేబుల్గా సినిమాని తీసుకెళ్ళి ఉంటే అసలు ఆ హౌస్లోకి వెళ్ళిన తర్వాత సినిమా చాలా హరీగా ఉంటుంది అనమాట. సో అది కొంచెం స్లోగా తీసుకెళ్ళి ఉంటే బాగుండేది ఏమనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చాలా ల్యాగ్ ఉంటుంది. సో ఆ ల్యాగ్కి వన్ ఆఫ్ ద రీజన్ హౌస్ లోపల ఉండటం కాదు, బయట సిచ్యువేషన్స్ అది ఇది. ఉపేంద్ర గారు ఏ సినిమా చూస్తే మీకు అర్థమైంది. సో ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు ఎవరికి. సో అది బేసిక్గా వాళ్ళ తాత ఐడియాలజీని వాళ్ళ తాత హిప్నటైజ్ చేయడం వల్ల వీళ్ళు అలా ఊహించుకుంటున్నారా, లేకుంటే వీళ్ళు నిజంగా వాళ్ళ నాన్నమ్మతో మాట్లాడుతున్నారా, అక్కడ 500 రూపాయల నోట్లు ఎందుకు కనిపించాయి, ఇవన్నీ మొత్తం బ్రెయిన్ గేమ్ అనమాట. సో చాలామంది చూసే వాళ్ళకి, చూడని వాళ్ళకి, చూసిన వాళ్ళకి అనిపించింది అంటే అసలు 500 రూపాయల నోట్లు ఎందుకు కనిపించాయి, ఇలాంటి డౌట్లు కూడా రావచ్చు. డైరెక్షన్ టీం మీద కానీ, డైరెక్షన్ మీద కానీ, లేకుంటే స్క్రీన్ ప్లే మీద కానీ సో చాలా మందికి చాలా అనుమానాలు రావచ్చు. కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే సో అది డైరెక్టర్ బ్రిలియన్స్ కిందకే కన్సిడర్ చేసుకోవాలి. బట్ దీంట్లో వచ్చే మైనస్ ఏంటంటే ఎడిటింగ్ మైనస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మైనస్, అండ్ టూ మచ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఎడిటింగ్ అనేది అస్సలు వర్కౌట్ కాలేదు. లైటింగ్ కూడా అస్సలు వర్కౌట్ కాలేదు. లైటింగ్ కూడా సెట్ కాలేదు అంతే. అండ్ ఇంకా స్క్రీన్ ప్లే దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ చెప్పాను కదా, మారుతి గారి బ్రిలియన్స్ తోటి వర్కౌట్ అయింది. బట్ ఫైనల్గా చెప్పేసరికి అంటే ప్రభాస్ అన్న చాలా బాగా కనిపించాడు. ఎండ్ ఆఫ్ ద డే ఏ టికెట్ తెగినా సో ఏది చూసినా కానీ ప్రభాస్ అన్న కోసమే చూడాలి తప్పితే సో మిగిలిన ఏ ఆస్పెక్ట్స్ అంతలా ఇన్స్పైర్ చేయవు అని మాత్రం నేను నమ్ముతాను. ఏదైనా ఒక ఇన్స్పైర్ చేసింది అంటే సో మారుతి గారి ఆ 30 minutes క్లైమాక్స్ ఏదైతే ఉందో అది కొంచెం ఇన్స్పైర్ చేస్తుంది, చూడబుద్ధి అవుతుంది. అదర్ దాన్ దట్ సో సినిమా చాలా రెగ్యులర్ వేలోనే వెళ్తుంది. ఒక పెద్ద హీరో కాబట్టి సో ఆ హర్రర్ సినిమాలో ఒక పెద్ద హీరో ఉన్నప్పుడు కాపాడేస్తాడన్న నమ్మకం జనాల్లో ఉంటుంది. ఆ మూడ్లోకి వెళ్ళలేరు ఎవ్వరు కూడా. కాకపోతే సో అందుకని చెప్పి దానికి ఈ హిప్నటైజ్ టచ్ కానీ సో ఆ మైండ్ గేమ్ ఆడటం కానీ సో దాన్ని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశారు కొత్తగా. సో ప్రభాస్ గారు కూడా ఇంటర్వ్యూలో అదే చెప్తారు. సో దానికోసమే లేట్ అయింది సినిమా తీయటం అని. సో దానికి తగ్గట్టే క్లైమాక్స్ మాత్రం ఎక్కువసేపు పట్టినట్టే ఉంది చేయడానికి. సో క్లైమాక్స్ క్లైమాక్స్ స్టార్టింగ్ సీన్లోనే చెప్తాడు అసలు ఏం జరగబోతుంది కదా, ఎలా జరగబోతుంది కదా అనేది. సో దాన్ని క్యారీ చేసుకుంటూ ముందుకెళ్తే సో సినిమా అర్థమవుతుంది. సో సడన్గా సినిమాకి ఫస్ట్లో నుంచి కనెక్ట్ అవ్వకుండా మధ్యలోకి వెళ్ళి సినిమా చూసే వాళ్ళకి అక్కడ ఏదో జరుగుతుంది తప్పితే సో ఎవరికి ఏది అర్థం కాదు. సో సినిమా స్టార్టింగ్ టైటిల్స్ దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళకి అర్థమైంది. అండ్ టైటిల్ కార్డు మాత్రం నా భూతో నా భవిష్యత్ అనమాట. నెక్స్ట్ లెవెల్ టైటిల్ కార్డు పడింది. ఈ మధ్య టైటిల్ కార్డ్స్ నెక్స్ట్ లెవెల్ వేస్తున్నారు. సో ప్రభాస్ అన్న టైటిల్ కార్డు మాత్రం అదిరిపోయింది, అసలు మామూలుగా లేదు. టైటిల్ కార్డుకే పెట్టిన డబ్బులు వర్త్లా అనిపించింది అనమాట. అలా ఉంది టైటిల్ కార్డు బేసిక్గా. సో రాజాసాబు పండగ బొమ్మ అంటే సో ఇప్పటి వరకు అయితే మాత్రం ఎంతో కొంత పండగ బొమ్మనే నాకు అనిపిస్తుంది. మరీ టూ మచ్గా పొగడలేను కానీ బట్ చూడొచ్చు, వర్త్ వాచ్ అనమాట. సో 1 time వాచ్ పక్కా చూడొచ్చు. Day 1 ఈజీగా 100 కోట్ల బొమ్మ ఆబ్వియస్లీ. దాన్ని దాటి ఇంకెంత ముందుకు పోద్ది అనేది ఏంటి తెలుస్తుంది. ఇంకొంచెం బెటర్గా డైరెక్ట్ చేస్తున్నా, ఇంకొంచెం బెటర్గా స్క్రీన్ ప్లే రెడీ చేస్తున్నా, కొంచెం స్పూన్ ఫీడింగ్ ఇచ్చున్నా కూడా అసలు ఎందుకు అలా కనిపించింది, ఎందుకు అలా చేశాము, ఎందుకు అలా ఏంటి అనేది, అసలు సినిమా ఎండింగ్ వచ్చేసరికి ఎందుకు అలా జరిగింది, ఇవన్నీ కొంచెం స్పూన్ ఫీడింగ్ ఇచ్చున్నా కూడా ఆడియన్స్ కొంచెం పజిల్ మైండ్తో కాకుండా కొంచెం ఫ్రీ మైండ్ తోటి బయటకు వచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు ఆడియన్స్ బయటకు వచ్చేవాళ్ళు కొంచెం మిక్స్డ్ ఒపీనియన్ తోటి పజిల్ మైండ్ తోటి బయటకు వస్తారు. బికాస్ ఆఫ్ డైరెక్టర్ స్క్రీన్ ప్లే అలా ఉందన్నమాట. కొంచెం ఆ స్క్రీన్ ప్లేని కొంచెం సింప్లిఫై చేస్తుంటే ఇంకొంచెం బాగుండేది అని అనిపించింది. ఓకే, అదన్నమాట సంగతి. జై హింద్.